యువర్ ఫేవరెట్ షాపింగ్ డెస్టినేషన్ వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో పిల్లర్ నంబర్ 1081. ఏంటి నేను బెల్ కొడుతున్న తలుపుతీవేంటి? ఏంటి ఇంత టెన్షన్ ఉన్నావు? ఏం జరిగింది? నేను ఆఫీస్ నుంచి వస్తుంటే ఎవరో రౌడీ నన్ను ఫాలో చేశాడు. నాకు భయం వేసి పరిగెత్తుకుంటూ వచ్చేసాను. నువ్వు భయపడ్డావా? నిన్ను చూసి వాడు భయపడాలి, నువ్వు భయపడ్డావేంటి? నిజం, వాడిని చూస్తే చాలా భయంకరంగా ఉన్నాడు. వాడు నీ వెంట ఎందుకు పడ్డాడంటావు? ఏమో, నాకేం తెలుసు. నేను చెప్పనా, నువ్వు చాలా అందంగా ఉంటావు కదా, నేను ఎత్తుకెళ్ళి రేప్ చేయడానికి. నేను ఇంత సీరియస్ గా చెప్తుంటే నువ్వు ఇంత సిల్లీగా మాట్లాడతావేంటి? మరి ఏం చేయమంటావు చెప్పు. నువ్వు నాతో రా, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. ఎవరి మీద? నా మీద కాదు, ఆ రౌడీ మీద. వాడెక్కడ దొరుకుతాడు? ఈ సిటీలో కొన్ని వేల మంది రౌడీలు ఉంటే నువ్వు ఎవరినని గుర్తుపడతావు? మరేం చేయమంటావు? నాకు చాలా భయంగా ఉంది. నువ్వేం భయపడకు, నేనున్నాను కదా. మే కమిన్ సార్? కమిన్. నువ్వా? మీ అత్తయ్య ఎలా ఉందమ్మా? అత్తయ్య? అదే మొన్న మీ మావి చచ్చిపోయాడని చెప్పావు. సార్, ఆ విషయం గుర్తు చేయకండి సార్, నాకు మళ్ళీ ఏడుపు వచ్చేస్తుంది. మా మామయ్య చనిపోయిన దగ్గర నుంచి మా అత్తయ్య రోజు ఏడుస్తూనే ఉంది సార్. ఏడ్చి ఏడ్చి ఆవిడ కళ్ళు వాచిపోతే ఈ మధ్య కళ్ళు పీకించేసావు సార్. జీవితం అన్న తర్వాత కష్టాలు నష్టాలు ఉంటాయమ్మా, ఎత్తుపల్లాలు ఉంటాయి. జీవితం ఒక మహా సముద్రం, దాంట్లో ఎన్నో జీవరాశులు ఉంటాయి. కానీ మనుషులుగా పుట్టినందుకు మన మహా అదృష్టవంతులు. ఇక్కడికి రావటం నా దురదృష్టం. ఏంటమ్మా అంటున్నావు? ఏం లేదు, సిగ్నేచర్. ఓకే, నువ్వు కూడా ఎక్కువగా ఏడవకు. ఏడిస్తే కళ్ళు వాచిపోయి మీ అత్తయ్య కళ్ళలాగే నీ కళ్ళు కూడా పీకే. ఓకే సార్. వెళ్ళు. ఓకే. పాప ఎవరు వస్తున్నట్టున్నారు? రా. ఏంటి ఎప్పుడు వస్తానా అని ఎదురు చూస్తున్నావు పెళ్ళంలాగా? నువ్వే కదా ఇప్పుడు డోర్ కొట్టావు. నేను డోర్ కొట్టడం ఏంటి? నీకేమన్నా మెంటలా? ఏయ్, మెంటల్ గింటల్ అన్నావంటే ఏం చేస్తావు? మీద పడి కరుస్తా. దా కరుదా కరు. ఏంటలా చూస్తున్నావు? నీకు పళ్ళుని కరుస్తాను, నా కళ్ళుని చూస్తున్నాను. నీ బాధ ఏంటి? ఆ రౌడీలు అనుకుని ఎంత భయపడ్డానో తెలుసా? రౌడీలా? మన ఉండగా రౌడీలు ఎవరు వస్తారు? నిన్నే. ఏం తీసుకుంటావు? చాక్లెట్స్ బిస్కెట్సా? తినే చాక్లెట్స్. నాకు అవే కావాలి. అన్నా ఆ పోరి అన్నా. మీరేండే ఉన్నాడు రా బాయ్. హలో, అదేదే అదే ఏదండి? అదేనే. ఇదా? ఏమే నకరాలు చేస్తున్నావా? ఆటోలోదేది? నువ్వు గిట్లయితే చెప్పావు. వింటాడు చెప్పు. రెండుంది అది చెప్పే. రెండుంది చెప్పు. ఏం తెలివేలు నీలెవరా? పిచ్చి పట్టిందా? రౌడీ. రౌడీ గారా? ఐస్ క్రీమ్. ఓ సారీ, ఐస్ క్రీమ్ తింటారా?
చాక్లెట్ లేదు, పోలీస్ స్టేషన్కి వెళ్తారా? ఛాన్సులే లల్లలారే 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 లల్లలే భలే ఛాన్సులే రావులమ్మ భలే ఛాన్సులే లల్లలారే లల్లలారే లల్లలారే. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ఒక్కసారి కూడా పేల్చుకోలేదు. ఆ తొక్కల పిస్తాలు ఇవ్వండి, ఒక్క దెబ్బతో శని వదిలిపోతుంది. మనం ఎప్పుడు పిస్తోల్ పేల్చేది? దేనికైనా టైం రావాలి మామ. ఆ టైం ఎప్పుడు వస్తుందో? ఆ టైం వస్తే ఫస్ట్ కాల్చేది నిన్నరా మామ. మనం సర్వీస్ లో ఉండగా ఈ రివాల్వర్ కాల్చి అదృష్టం వస్తుందో లేదో. మీకు పాకిస్తాన్ బోర్డర్ లో డ్యూటీ పడితే కోరిక తీరుతుంది, దూల కూడా తీరుతుంది. సార్ సార్ సార్, అది అర్థమైంది. మీ ఇద్దరు ప్రేమించుకొని ఇంట్లో వాళ్ళెవరికి చెప్పకుండా పారిపోయి వచ్చి గుళ్ళో పెళ్లి చేసుకోవాలి మా సహాయం కోసం మా దగ్గరికి వచ్చారు, అంతే కదా? ఐఎమ్ కరెక్ట్. టెల్ మీ. ఎస్ఐ గారు ఎక్కడ? ఎస్ఐ గారా? ఓహో, మీ రేంజ్ కి మేము సరిపోమా? అంటే ఎస్ఐ గారు ఎక్కడున్నారో చెప్పరన్నమాట. చెప్తాం. ఆయనతో పనేంటి? అబ్బే ఏం లేదు, ఓ చిన్న మర్డర్ చేద్దామని. మర్డర్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. నమస్తే సార్. నమస్తే సార్. ఏంటి మీ ప్రాబ్లం? సార్, ఒక రౌడీ ఈ అమ్మాయి అమ్మడి పడుతూ ఏదో ఉందంటే ఇమ్మంటున్నాడు సార్. మాకు తెలిసి మా దగ్గర ఏం లేదు సార్. బయటికి వెళ్ళాలంటే కొంచెం ప్రాబ్లంగా ఉంది సార్. మీరు ఏదైనా హెల్ప్ చేస్తారేమోనని. మీ ఇద్దరు రిలేషన్ ఏంటి? భార్య భర్తలా? దగ్గర బంధువులా లేదా లవర్సా? కాదు సార్, ఫ్రెండ్స్. ఎక్కడ ఉంటున్నారు? ఒకే ఆఫీస్ లో పనిచేస్తూ ఒకే రూమ్ లో ఉంటున్నాం సార్. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఒకే డ్యూటీ చేస్తూ ఒకే రూమ్ లో ఉంటాం రియలీ గ్రేట్. ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉన్నప్పుడు ఎలాగైనా ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. కరెక్ట్ సార్. ఓకే, మీ ఫ్రెండ్షిప్ నాకు నచ్చింది. ఇప్పుడు మీకు రక్షణ కావాలి అంతే కదా? మీరు ఒక పని చేయండి, ఒక కంప్లైంట్ రాసి ఇవ్వండి. ఇద్దరు కానిస్టేబుల్ అని ప్రొటెక్షన్ గా పంపిస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. పోలీసులు కాపలా పెట్టుకున్నారా? అవురా, ఏం చేద్దాం? అన్నకి చెప్దాం. పదా పదండ్రా. బానే ఉన్నావులే. నువ్వు రావట్లేదా? ఎక్కడికి? ఏంటి, ఈ రోజు మన ఎండి గారి మీటింగ్ ఉంది, అందరినీ తప్పకుండా రమ్మని చెప్పారుగా. ఆ భోషానం గడి మీటింగ్ వస్తే తలకి పాషాణం ఎక్కుద్ది. మాకంత ఓపిక లేదు తల్లి, నువ్వు వెళ్ళు. మన ఎండి గారి గురించి ఎంత పెద్ద మాట అంటావా నువ్వు? అంటే ఏంటే, నిన్ను అనలేదనా? నీ పని ఇక్కడ కాదు, ఆఫీస్కి రా చెప్తాను. చెప్తుందంట ఎలా? సార్, ఆగు, నువ్వు కళ్ళజోడు తీక్. మీటింగ్ అయ్యేదాకా కళ్ళజోడు జోలికి వెళ్ళావో డిస్మిస్ చేస్తాను నేను. ఓకే సార్. అమ్మా అలివేలు, సార్. ఇంతకీ ఈ మీటింగ్ ఎందుకు పెట్టానో తెలుసా? తెలుసు సార్. ఎందుకు పెట్టాను? మా స్టాఫ్ మొత్తానికి తలో 10,000 బోనస్ గా ఇస్తానని ఈ మీటింగ్ పెట్టారు సార్. నువ్వు అనుకున్నావా నేను అన్నానా? మీరే అన్నారు సార్. ఆయనే ఉంటాను, లేకపోతే అంత గట్టిగా చెప్పదు. ఇంతకీ ఆ వెంకటగాడేడి? రానన్నాడు సార్. ఎందుకని? ఆ భోషాణం గడి మీటింగ్కి వెళ్తే మైండ్ తినేస్తాడు అని అన్నాడు సార్. ఎరా, నన్ను భూషణంగాడు పాషాణంగాడు అన్నావంటే నిజమేనా? సార్, మీరు నాకు దేవుడితో సమానం సార్. మిమ్మల్ని పాషాణం అని ఎలా అంటాను సార్? అంటే భూషణంగాడు అన్నావా? అసలు భోషాణం అంటే ఎలా ఉంటుంది సార్? నా పిండాకుల్లో ఉంటుందిరా వేధవా. ఎరా, నేను నీకేదో చెప్పాను గుర్తుందా? గుర్తొచ్చింది. నిన్నే మర్చిపోయాను సార్. అంటే మర్చిపోవడం గుర్తుందా నీకు? మీటింగ్ క్యాన్సిల్. ఎక్కడికి వెళ్ళిపోతున్నా వేటి ఎగరేసుకుంటూ ఏ పని అప్పడమా? ఏంటే అప్పడం గిప్పడం అంటున్నావు? నేనెవరినో తెలుసా? రవ్వ, నిప్పు రవ్వ. నిప్పు రవ్వ, ఉప్మా రవ్వ. ఎక్కడికి ఎగేసుకెళ్ళిపోతున్నావు? ఏంటే పోలీసులనే ప్రశ్నలు అడుగుతున్నావు?
పొయ్యిలో పొల్లం కాదు 3 అడుగులున్నావు నువ్వు పోలీసుడువా మనిషికి బారు కాదమ్మా ముఖ్యము గుండెలో డేరుండాలి డేరు అబ్బో నీ గుండు పోరుకొచ్చినట్టుంది ఎల్కి ఆటలు చూపించుకోపో మాకు తెలుసులే ఇంతకీ మా అత్తయ్య గారిని వచ్చారా దాని ఎదురు కాపలా కెట్టినవేటి ఎళ్ళెత్తుకోపా థ్యాంక్స్ అమ్మా నీ పని చూసుకో ఈ పిల్ల ఇంతగా చెప్తుంది కదా మా ఎస్ఐ గారు వచ్చుంటావా వచ్చుండలే సార్ తీకమ్మా తీక్ నీ పని ఏంటో చెప్పు 1 సంవత్సరం లీవ్ కావాలి సార్ ఏ పెళ్లి చేసుకుంటున్నావా అవును సార్ బలి కనిపెట్టారు ఏంటంత అర్జెంటు నాకా సార్ అర్జెంటు నన్ను ప్రేమించిన అతనికి అర్జెంటు పెళ్లి కాకుండానే తండ్రి అవుతున్నాడు సార్ మరి తల్లి నేనే సార్ నువ్వు తల్లివా అవును సార్ వాడు తండ్రా అవును సార్ పెళ్ళి అవ్వలేదా అవును 1 సార్ సంవత్సరం సెలవు ఎందుకు కానీ నిన్ను డిస్మిస్ చేస్తాను వెళ్ళిపో సార్ తల్లి అంట తండ్రి అంట పెళ్లి కాలేదంట ఆఫీసులో May I come in, sir? స్టాఫ్ సార్ నన్ను రమ్మన్నారంట రావాయ వెంకట్ ఇదిగో నీ డిమోషన్ సార్ అదే ప్రమోషన్ అయ్యా తీసుకో థ్యాంక్ యూ సార్ బెంగళూరు బ్రాంచ్ కి నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నా సార్ ఇక్కడలాగా కష్టపడి పనిచేసి అక్కడ కూడా మంచి పేరు తెచ్చుకో అలాగే ఓకే Sir. బాయ్ బాయ్ Sir. లాస్ట్ అండ్ ఫైనల్ నువ్వు వెళ్లే ముందు Ah. ఈ ఫైల్ చాలా ఇంపార్టెంట్ ఇది బాగా వెరిఫై చేసి ఆర్డర్కి ఇచ్చి పంపించు అలాగే సార్ ఓకే ఓకే సార్ వెల్ థ్యాంక్ యూ సార్ హలో ప్యూన్ పంపించు రేయ్ మీరిద్దరూ కాపలా గాయాల్సింది ఇక్కడ నాకు ఏళ్ళకి కాదు బయట బయట తగలడండ్రా ఏం చూస్తారు పోనీ నువ్వు పెట్టు ఎక్కడ నిప్పెట్టడమే కాదు మనిషిలో కూడా నువ్వు ఏడి రెచ్చగొట్టేస్తున్నావు నువ్వు మామూలు దానివి కాదు ఏంట్రా 2 రోజుల్లో పని జరిపించుకొస్తానని వెళ్ళావుగా మొహం ఎలాడేసుకుని నిలబడ్డావేరా అక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారన్నా ఏం చేయాలా అని ఓహో నీ ప్రయత్నంలో లోపం లేదన్నమాట పోలీసులు లేని ఊరు మిలిటరీ లేని సరిహద్దు ఏ దేశంలో ఉంటాయిరా ఉంటారు మరి పోలీసులు ఉండకేమవుతారు ఇదేమన్నా అడివా అన్నల రాజ్యమా పోలీసులు లేకుండా ఉండడానికి సర్లే ఏదో తగలడ్డావు గాని ఇంటికి పోయి మందు కొట్టి పడుకో వద్దనా ఏడిసావులే ఎదవ మొహమాటాలు నా దగ్గర ఎందుకు తీసుకో పోయి తాగి తొంగుని 2 రోజులు ఆగిరా అప్పుడు ఆలోచిద్దాం ఏం చేద్దామా అని ఎళ్ళు ఎళ్ళు ఎందుకు ఏడుస్తున్నావు నేను మా ఊరు వెళ్ళిపోతాను ఏ నీకు ఇక్కడ భయంగా ఉందా నువ్వు బెంగళూరు వెళ్ళిపోతున్నావుగా నన్ను ఇక్కడ ఒంటరిగా వదిలేసి నువ్వు బెంగళూరు వెళ్ళిపోతావా చూడు వెంకట్ మనం ఎంతకాలం స్నేహితుల్లో ఉన్నాం కొట్టుకున్నాం తిట్టుకున్నాం ఒకే రూమ్ లో కలిసిమెలిసి ఉన్నాం నేను పుట్టినప్పుడే మా అమ్మ నాన్న నన్ను అనాథం చేసి వెళ్ళిపోయారు ఇప్పుడు నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావు అందుకే నాకు చనిపోవాలని ఉంది వెంకట్ ఏంటి చిన్నపిల్లలా ప్లీజ్ వెంకట్ నేను చెప్పేది విను నువ్వంటే నాకు ఇష్టం నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్లీజ్ నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళకు నేను నిన్ను ప్రేమిస్తున్నాను రా అయినా నిన్ను ఒంటరిగా వదిలేసి ఎలా వెళ్తాను చెప్పు త్వరలోనే వచ్చి నేను తీసుకెళ్తాను సరేనా ప్రామిస్ ప్రామిస్ నవ్వు నవ్వు ఒక్క నిమిషం హాయ్ హలో సార్ హౌ ఆర్ యు ఫైన్ సార్ కూర్చోండి ఇదే దారిలో మా ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్తూ మిమ్మల్ని కలిసి వెళ్దామని వచ్చాను ఏమ్మా బాగున్నావా బాగున్నాను సార్ మా వాళ్ళు మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటున్నారా లేదా బాగానే చూసుకుంటున్నారు సార్ మళ్ళీ వాడెక్కడైనా కనిపించాడమ్మా లేదు సార్ వాడెవడో వీధిరవుడు అయి ఉంటాడమ్మా సార్ అలివేలు బాధ్యత మీకు అప్పు చెప్తున్నాను సార్ ఏ నువ్వు ఎక్కడికైనా వెళ్తున్నావా అవును సార్ నాకు బెంగళూరు ట్రాన్స్ఫర్ అయింది నేను వచ్చే వరకు అలివేలుని మీరే జాగ్రత్తగా చూసుకోవాలి సార్ నాకు ప్రాణం ఉన్నంత కాలం
ఆ అమ్మాయికి రక్షణ నేను కల్పిస్తాను. థ్యాంక్ యూ సార్. రేయ్ ముందు ఈ బయట వేసేసి తర్వాత లోపలికి వెళ్దాం. వేసేరా. సార్ పోలీస్ స్టేషన్ అండి? అవునయ్యా పోలీస్ స్టేషనే సార్. ఇక్కడ గెస్ట్ హౌస్ దగ్గర మీ ఎస్ఐని చంపేస్తున్నారు సార్. వెంకట్ ఎందుకబ్బా వాళ్ళు వస్తారేమో. వాళ్ళు ఎప్పుడో దారి తప్పుంటారు కానీ పద, ఆకలేసిందేమో తిందాం. కూర్చో. అమ్మా ఏం తింటావు? ఏదో ఒకటి తింటాను. తింటాను. ఏయ్ బేరర్, ఇక్కడ ఎవరు లేనట్టున్నారు, నేను అక్కడికి వెళ్ళి తీసుకొస్తా, ఉండు కూర్చో. ఏంటివి ఆకలి వస్తుంటే ఫుడ్ లేదా? ఆర్డర్ లేట్ అయ్యేటట్టుంది, ముందు తాగు. ముందు తాగు, రెడీ అవుతుంది. ఆకలిస్తుందా?